అనుకుంటున్నాను. నా కుటుంబానికి ఉపయోగపడాలి, నా దేశానికి ఉపయోగపడాలి, నాకు నేను ఉపయోగపడాలి. ఇది గాయత్రి బేసిక్, మనకు బేసిక్. ఇది నువ్వు ఉపయోగపడలేదు అనుకోండి, నీ కుటుంబానికి ఎలా ఉపయోగపడతావు? నీ కుటుంబానికి ఉపయోగపడలేదు అనుకోండి, నీ దేశానికి ఎలా ఉపయోగపడతావు? ఇది ఫస్ట్ మార్పు ఎక్కడి నుంచి రావాలి? వ్యక్తి వికాసం, కుటుంబ వికాసం, సమాజ వికాసం. అదే గాయత్రి మంత్రం బేస్. గాయత్రి మంత్రం మహామంత్రం ఎందుకేంటండి ఆ విషయాలు ఉన్నాయి అన్నాను. ఒక పాయి మీ తర్వాత చూపిస్తాం అనగా ఒక పాయి దీని కింద ఉంది. అందుకే నేను స్పీడ్గా ఉంటారు. ఫస్ట్ టైం భారతదేశంలో సప్తఋషుల శాపం తీసిన ప్లేస్ ఇది. 7 సప్తఋషులు ఉన్నారు. ఈ 7 తర సప్తఋషులు తాలూకా గుణాలను మనకు అలవాటు చేశారు కదా రామ్ శర్మ గారు. ఇది యజ్ఞం చెప్పారు సార్. ఒక స్వామీజీ యజ్ఞం చెప్పారు, ఒక స్వామీజీ మనకి ఆయుర్వేదం నేర్పించారు, ఒక స్వామీజీ మనకు ధ్యానం నేర్పించారు. ఇవన్నీ సప్తఋషులు ఆ తాలూకా గుణాలకి మనం పబ్లిష్ చేస్తాం, మనం ఆచరిస్తాం. ఇది దీని బేసిక్. మనిషి దేవుడు అవ్వాలి. మూర్తి ఎదుగుతుంది, చిన్న మూర్తి ఉంది. ఆశ్రమం ఎంత ఉంది, పెద్దగా ఉంది. నీకు విగ్రహానికి పెద్ద ప్రాధాన్యం లేదు. మన అర్థాలు చూశారు కదా, అద్దం ముందు నిలబడి అక్కడ పేరు రాశారు, హం బ్రహ్మస్మి, నేను బ్రహ్మనే, కానీ మోహం వల్ల అజ్ఞానం వల్ల నేను మనిషిగా ఉండిపోయాను. మనకి ఉంది కదా పంచాంగ దేవగణము, మనుషుగణము, రాక్షగణం ఉంటాం. మనం మనుషుగణంగా పుట్టాం. చెడు పనులు చేసి దిగజారిపోవచ్చు రాక్షస గణ, మంచి పనులు చేసి దేవతగా మారిపోవచ్చు. ఇది మన సనాతన ధర్మం చెప్పింది. హం బ్రహ్మస్మి, మన పాపులం కాం. తత్వమసి, మన దైవం. అందుకే పిల్లలు ఏం చదువుతారు, దేవుడితో సమానం అంటారు. ఎందుకని అది విలాసం ఉంటుంది కాబట్టి. ఎవరు కూడా నవ్వుతూ ఉంటారు. మనం కూడా అలా మారాలి. దానికోసం సంస్థ ముఖ్యం బేసిక్. ఇవన్నీ కట్టుకుపోతే మీరు రారు. అందుకే ఇవన్నీ పెట్టారు గురువు గారు. గాయత్రి మంత్రం చెప్పినప్పుడు మన బాడీలో సెల్స్ ఓపెన్ అవుతుంది. సెల్స్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో ఆ గుణాలు మనం పదే ఆలోచన చేస్తాం. అది ఆలోచన చేయడం దాని పని, ఆచరించడం చెప్పండి. అది నీ పని కాదు, ఆచరించడం దాని పని కాదు. అది గుర్తు చేస్తుంది. అది వద్దు అంటాడు. చేసేవాడు కదా దేవాన్ని ఊరుకుంటాడు. అన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి. స్వర్గం మీ చేతిలోనే ఉంది, నరకం మీ చేతిలో ఉంది. అక్కడేమీ లేవు. అందరూ నవ్వుతూ ఉన్నామనుకోండి, ఈ స్వర్గంలో ఉన్నట్టు. అందరినీ ఏడిపించామనుకోండి, నరకంలో ఉన్నట్టు. ఇది జీవం కూడా మనం వెళ్ళిపోయినప్పుడు ఆనందంగా వెళ్ళిపోవాలి. అందుకే మనం మృత్యుదేవతను పూజిస్తాం. మనం ప్రపంచంలో ఎక్కడ పూజించాలి మృత్యుదేవతని? భారతదేశానికి మృత్యుదేవతాయ స్వాహ ఎముడు పూజిస్తాం కదా. మృత్యుదేవత ఎముడు అంటే మృత్యు అంటే మనకి అన్నిటికన్నా భయం. ఆ భయం పోగొట్టుకోవాలి. ఈ శరీరం ఉంది, ఎప్పటికైనా ముసలైపోతాను. ఈ శరీరం ఉంది, ఎప్పుడు రోగాల పాలైపోతుంది. ఈ శరీరం ఉంది, ఎప్పటికీ చచ్చిపోతాను. అలాగే బుద్ధి తెలుసుకున్నాడు, బుద్ధి యోగ అయిపోయాడు. మనం తెలుసుకుంటే మనం యోగులు అయిపోతాం. దీని మీద తగ్గించుకోవాలి. దీని మీద ఎంత వ్యామోహం తగ్గించుకుంటే ఆయన దేవం కానొస్తే దైవం కారాడు, దైవం కానొస్తే దేవం కారాడు. ఇది పిచ్చోళ్ళు అంటారు మన వాళ్ళందరినీ. అన్న వాటి సమాజం తెలియదు అంటే ప్రభుత్వం మారిపోయి పట్లు వేసుకుని తిరుగుతుందంటారు. అతను తగ్గించుకోకండి. కొంతకాలం అయిపోతే ఆరు మీకు ఆలోచించుకుంటారు. అది కూడా మనం ఓపికగా ఉండాలి, సహనంగా ఉండాలి. మనం కూడా అలాగే ఉండాలి. కరోనా కాలు పెడుతుంది అప్పుడు యాక్షన్ రియాక్షన్ అయితే పూజలు అందుకోవడం గొప్పతనం కాదు. మీరు పూజలు అందుకోవాలి అంటే మీరు పవర్ ఉంది. మీరేం చేయాలి,